నరేంద్ర మోడీ సర్కార్ ఎప్పటికప్పుడు సిస్టమేటిక్ కాన్సెప్ట్తోనే నడుస్తుంది. టైమ్లీ రైతులకు ఇవ్వాలనుకున్న డబ్బులు ఇస్తుంది. వాళ్ళు ఏడాదికి 6,000, ఆ మధ్యన 10,000 అన్నారు, మళ్ళీ 6,000 దగ్గర కన్ఫైన్ అయ్యారు. 3 ట్రిప్పులుగా వేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా క్రిందటిసారి వాళ్ళు 2,000 వేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ఏకదం 20,000 ఇస్తానన్నారు. జగన్ గతంలో ఏకదం 12,500 ఏడాదికి ఇస్తానని చెప్పి దాన్ని విడతలుగా మార్చి ఆ తర్వాతన కేంద్ర ప్రభుత్వం డబ్బులతో కల్పిస్తే కేంద్ర ప్రభుత్వం 2,500 ఇస్తే జగన్ 3,500 ఇచ్చి దాన్ని ఏదో గొప్పగా చెప్పుకున్నాడు. మేము మాత్రం ఒకేసారి 20,000 వేస్తానని చెప్పారు. చంద్రబాబు గారు పదే చెప్పారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా. అవ్వగానే ఒక్కసారిగా రూట్ మారిపోయింది, యూటర్న్ తీసుకున్నారు. మొత్తం కాదు ఇట్లా దశల వారీగా ఇస్తామని చెప్పి అది కూడా కేంద్రం 6,000 పోను మిగతా 14,000 రూపాయలని 3 దశల్లో వాళ్ళు వేసినట్టే వేస్తాం వాళ్ళతో పాటు అని చెప్పారు. అందులో భాగంగా 2 సార్లు, మొదటిసారి 5,000, రెండోసారి 5,000, మూడోసారి కేంద్రం వేసి 2,000తో పాటు 4,000, అట్లాగే వీళ్ళు 14,000, కేంద్రం ఇచ్చిన 6,000, 20,000 కలిపి మేము ఎన్డీఏ గానే కాబట్టి అలాగే గుర్తించమని చెప్పుకొచ్చారు. అందులో భాగంగా మొన్నటిసారి అన్నదాత సుఖీభవ అన్నటువంటి పేరుతో 5,000 రూపాయలు వీళ్ళు, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం డబ్బులు, అట్లాగే 7,000 రైతుల అకౌంట్లో పడ్డాయి. ఇప్పుడు మళ్ళీ 19వ తారీఖు నరేంద్ర మోడీ డబ్బులు వేయబోతున్నారు 2,000 రూపాయలు. అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు గారు కమలాపూర్ వెళ్ళి కడప జిల్లాలో అక్కడి నుంచి ఒక కార్యక్రమంలో 5,000 రూపాయలు రైతుల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసే కార్యక్రమానికి బటన్ నొక్కబోతున్నారు. తద్వారా 7,000 రూపాయలు రైతుల అకౌంట్లోకి పడుతుంది. నెక్స్ట్ ట్రిప్పు రైతులకి 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటప్పుడు అంటే మరో 4 నెలల తర్వాత వాళ్ళు 4 3 నాళ్ళు వేస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ ట్రిప్ అప్పుడు వాళ్ళు 4,000 వేసినప్పుడు వీళ్ళు 4,000 వేస్తారు. తద్వారా 8,000. ఇప్పుడు 5, 7, ఇప్పుడు 7, 14, అప్పుడు ఒక 6,000, అప్పుడు 2,000 కేంద్రం వేస్తే వీళ్ళు 4,000 ఇస్తే 6,000 అవుతుంది, 20,000 ఇచ్చినట్టు అవుతుంది. టోటల్గా ప్రభుత్వం ఓవరాల్ 20 కాకుండా వాళ్ళతో కలిపి 20నే. అందులో వాళ్ళు 6,000, వీళ్ళు 14,000. జగన్తో పోల్చుకుంటే జగన్ 7,500 తనిచ్చినట్టు, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు, 13,500 ఇచ్చేవాడు తను టోటల్గా ఆ కేంద్రంతో కూడా కలిపి. ఆ లెక్కను చూస్తే 7,500తో పోల్చుకుంటే వీళ్ళు 14,000 ఇస్తున్నారు. తద్వారా దాదాపుగా డబల్ అనమాట.